RRR రాజమౌళి కెరీర్ లోనే కాదు, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. వసూళ్ల పరంగా అయినా లేదంటే ఈ సినిమా రికార్డుల పరంగా అయినా సరే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళికి వరల్డ్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. దీంతో RRR సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూశారు. ఇక ఈ సినిమాలో నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అవార్డు కూడా రావడం గమనార్హం. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి పేరు హాలీవుడ్ లెవెల్లో మార్మోగిపోయింది. ఇక ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా విమర్శకులకు సైతం ఎంతో నచ్చేశాయి. తానేంటి అనేది ఆ సినిమాతో రాజమౌళి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సినిమాలో సాంగ్స్ కానీ, కొన్ని ఎలివేషన్ సీన్స్ కానీ, ఎన్టీఆర్ రామ్ చరణ్ యాక్టింగ్ గానీ అన్ని వేరే లెవెల్లో ఉండడంతో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఈ సినిమా మేకింగ్ జరిగింది. అయినా సరే సినిమా చూసిన తర్వాత ఎక్కడా కూడా ఫ్యాన్స్ నిరాశ పడలేదు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీ ఒకటి రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వాటికి సంబంధించిన రీల్స్ కూడా సోషల్ మీడియాలో యమగా వైరల్ అవుతున్నాయి. వాటిపై డైరెక్టర్ రాజమౌళి రియాక్ట్ అయ్యారు. RRR సినిమా కంటే తనకు డాక్యుమెంటరీనే ఎమోషనల్ అంటూ చెప్పుకొచ్చాడు. తాను డైరెక్ట్ చేసిన RRR సినిమా కన్నా రీసెంట్ గా వచ్చిన డాక్యుమెంటరీనే ఎమోషనల్ గా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 20 TB డేటా నుంచి సరైన మెటీరియల్ ను తీసిన వాల్ అండ్ ట్రెండ్స్ టీమ్ వర్క్ ను ఆయన ప్రశంసించారు. ఎడిటర్ శిరీష, వంశీ పనితీరును రాజమౌళి మెచ్చుకున్నారు. ఈ టీం వర్క్ పట్ల గర్వంగా ఉందని, ఇది ఇలాగే కంటిన్యూ చేయాలంటూ ఆకాంక్షించారు జక్కన్న. RRR సినిమా షూటింగ్ సంస్థ రూపొందించిన బిహైండ్ అండ్ బియాండ్ OTTలో లేటెస్ట్ గా రిలీజ్ అయి సెన్సేషన్ అవుతుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. 2 పార్ట్లుగా వస్తున్న ఈ సినిమాను KL నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2026 సంక్రాంతికి మొదటి పార్ట్ ను రిలీజ్ చేసి 2028లో రెండో పార్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ విలన్ ను తీసుకుంటున్నారు జక్కన్న. ఇక ఈ సినిమా కోసం 4 మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వర్క్ చేస్తున్నారు.